Hello friends, welcome to my channel Vanaja Creations. Please like the video. బ్యాచిలర్స్ రెగ్యులర్ రెసిపీ ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో కాస్త నూనె వేసాను. నూనె వేడెక్కాక కాసిని ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాం. అవి చిటపట్లాడాయి కదా, ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడేంత పసుపు వేసుకొని వేయించుకుందాం. నేను 1/2 స్పూన్ వేసానండి, చిన్న స్పూన్తో. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. ఇవి లోకల్ టమాటా అండి. స్కిన్ పల్చగా ఉంటుంది, అలాగే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా త్వరగా కుక్ అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. త్వరగా కుక్ అవుతుంది, మనకి ఇంకా త్వరగా కుక్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల. దీన్ని ఎందుకు బ్యాచిలర్ రెసిపీ అన్నానంటే, వాళ్ళు త్వరగా రెడీ చేసేసుకొని కాలేజెస్కి కానీ జాబ్స్కి కానీ వెళ్తారు కదా, ఇంక ఇందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేస్తారు. మా హస్బెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసేవారంట ఇది ఇలాగే. ఆనియన్స్ కానీ మనం వెల్లుల్లి దంచి వేస్తాం కదా, అలా ఏమీ వేయకపోయేవాళ్ళంట. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాం మనము. ఒక 5 మినిట్స్ అయిపోయింది. మనకి చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. నేను 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయలేదండి. టమాటాల నుంచి అన్ని వాటర్ వచ్చేసాయి మనకి. బ్యాచిలర్స్ కంపల్సరీ పచ్చిమిర్చి వేస్తారంట టమాటా కర్రీలో. మనం కారం పొడి అలా యాడ్ చేస్తాం కదా అప్పుడప్పుడు, కానీ వాళ్ళు చికెన్లో కూడా పచ్చిమిర్చి వేస్తారు. ఎన్ని వాటర్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఇది మెంతులు జీలకర్ర పొడి అండి, కొంచెం వేసాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చు. టమాటో పచ్చిమిర్చి అంతే, కొంచెం సాల్ట్, కొంచెం నూనె. ఈజీ అంటే ఈజీ రెసిపీ. ఆల్మోస్ట్ డన్. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఎంత బాగుంటుందో. మీరు లోకల్ టమాటో ఎప్పుడైనా తెచ్చుకొని చూడండి. నార్మల్ టమాటో కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేశాను. జస్ట్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆ వేడికే మనకి కొత్తిమీర అనేది కుక్ అయిపోతుంది. అంతగా ఓవర్ కుక్ అయితే బాగుండదు కదా కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. పూరీలకు కూడా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో. పూరీ అండ్ చపాతి బ్రెడ్కి కూడా బాగుంటుంది టమాటో కర్రీ. ఇప్పుడు బ్యాచిలర్ కాకుండా ఫ్యామిలీ మ్యాన్ అయిన మా హస్బెండ్ గారికి పెట్టాను టమాటో కర్రీ. ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. వావ్, బాగుందంట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.